తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన త్రిసభ్య సేన ముఖ్య నాయకుల కమిటీ సమావేశం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ బంజారా సోదరులు జాతీయ రాష్ట్ర స్థాయి నుంచి 100 మందికి పైగా సమావేశానికి హాజరయ్యారని అన్నారు. బంజారా శ్రేయస్సు కోసం సంఘం సమిష్టి కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి వాటిని సాధించే దిశగా ప్రయాణం చేయడానికి ఈ కమిటీ కృషి చేస్తుందని అన్నారు. అలాగే ఫిబ్రవరి 15 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్న సేవాలాల్ సమితి వాళ్ల చేతుల మీదుగా పండగ జరుగుతుందని, అది గవర్నమెంట్ నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం చేయకూడదని అన్నారు. అలాగే సేవాలాల్ సేన జాతీయ స్థాయిలో కూడా కమిటీ నిర్వహణ చేసి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సుదీర్ఘమైన ప్రణాళిక నిర్మించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. अच्छी चाकू लेकर दो मन क्या నిజంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా స్టడీని కింద ఇంప్లిమెంట్ కిదేవతో కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి అణగారిన జాతి 85% అణగారిన జాతిని కూడా కాపాడుకొని పనిచేయాల్సిన అవసరం. అబే प्रेमचंद भैया बातें कर रहे हैं. सेवालाल सेना त्रिसभ्य कमेटी चेयरमैन भैया बातें प्रणालिका कमेटी चेयरमैन. నేను సేవాలాల్ సేన త్రిసభ్య కమిటీ చైర్మన్ని. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సేవాలాల్ సేన అనేక కార్యక్రమాల మీద మేము తూచి తప్పకుండా త్రిసభ్య కమిటీలో ఉన్నటువంటి ప్రేమచంద్ అన్న కానీ సైదా నాయక్ మేము ముగ్గురం త్రిసభ్య కమిటీలో కీలకమైన మెంబర్లం. నేను చైర్మన్ని. అన్ని విషయాలను సుదీర్ఘంగా డిస్కషన్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా జాతిని బలోపేతం చేసి సమాజంలో సేవాలాల్ సేన బంజారా జాతి శ్రేయస్సు కోసం, సంఘం సమిష్టిగా ఉండటం కోసం ఏ కార్యక్రమం వచ్చినా జాతి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి సాధించటంలో భాగంగా మాత్రమే మేము పనిచేస్తూ ఉంటాం. త్రిసభ్య కమిటీ డైరెక్షన్ ఇస్తూ ఉంది. ఆ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు ముఖ్య నాయకుల సమావేశంలో కీలకంగా అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ, ముఖ్య నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ, జాతీయ స్థాయి నాయకులు కూడా ఈరోజు సమావేశంలో అటెండ్ అయ్యి ఉన్నారు. సుమారు 50 నుంచి 100 మంది దాకా ఇవాళ అటెండ్ అయ్యారు. సో కీలకంగా ఈరోజు జరిగినటువంటి సమావేశం ఉద్దేశం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రేపు రాబోయే ఫిబ్రవరి 15వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం అధికారికంగా. దానికి ప్రతి జిల్లాకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి ఈరోజు తీర్మానంలో ప్రధానమైనటువంటి అంశంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తండా స్థాయి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అక్కడ అధికారికంగా చేయాలి. కానీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ ఇచ్చి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ చెయ్యవద్దని చెప్పేసి సేవాలాల్ సేన సూటిగా మేము సజెషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది. సేవాలాల్ సేన సంఘం కానివ్వండి, సంఘం నాయకులు కానివ్వండి, బాధ్యులు కానివ్వండి, ఆయా జిల్లాల్లో ఉన్నారు, ఆయా మండల స్థాయిలో ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. కాబట్టి వాళ్లకు సూచనలు ఇచ్చి వాళ్ళు చెప్పేటటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని సాధు సంతులు ఎవరైతే ఉన్నారో మా పూజారుల ద్వారాగా వాళ్ళ చేతుల మీద నుంచినే ఈ భండారం నిర్వహించే కార్యక్రమం నిర్వహించాలి. ఈ జయంతి ఉత్సాహాలను గవర్నమెంట్ అధికారికంగా విజయవంతంగా చేయాలని చెప్పి అనటం జరిగింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా రేపు రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయంలో భాగంగా కొన్ని డిమాండ్లను కూడా మేము ఈరోజు చర్చించడం జరిగింది. మరి GO3 అంశం కానివ్వండి, 10% రిజర్వేషన్ను తూచి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయడంలో